హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత తన పాత్రలకి రంగులు వేస్తూ ఉంది. ఇక సీతతో పాటు చిన్ని, మున్ని, పింకీ కూడా ఉన్నారు. రండి, ఏం జరగబోతుందో చూద్దాం. అమ్మయ్యా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి రంగులు వేయడం కుదిరింది. చిన్ని, నువ్వు జాగ్రత్తగా వేస్తున్నావా? డిజైన్ పాడు చేయకు. ఇంకా రంగుని కూడా వేస్ట్ కానివ్వకుండా వేయాలి. మమ్మీ, నేను చాలా జాగ్రత్తగా కలర్ చేస్తాను, మీరే చూస్తారుగా. మమ్మీ, ఇటు చూడండి, ఈ పాత్రకి రెడ్ కలర్తో కోటింగ్ చేశాను, బాగుంది కదా. ఈ పాత్రకి ఎల్లో కలర్తో కోటింగ్ చేశాను, బాగుంది కదా. బాగుంది, నువ్వు బాగానే రంగు వేస్తున్నావే. చిన్ని, నువ్వే ఎప్పటి నుంచో రంగు వేస్తున్నావు, నన్ను కూడా వేయని. నాకు కాసేపు బ్రష్ ఇవ్వు, నేను కలర్ వేస్తాను కాసేపు ప్లీజ్. అరే ఆగు మున్ని, నేను కేవలం ఒకటే కదా వేశాను, నన్ను కాసేపు రంగు వేయని, తర్వాత నువ్వు కూడా చేద్దులే. అయినా ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి చూడు. సీత అంటే నేను వేస్తాను రంగు, కాసేపు బ్రష్ ఇస్తానా? వేతూ గాని పింకీ, చూడు ఎన్ని పాత్రలున్నాయో. ఇవన్నీ మనమంతా కలిసే రంగు వేయాలి ఈరోజు. కాసేపు ఆగు, నీకు కూడా బ్రష్ ఇస్తాను నేను. మమ్మీ, ఈ ఎల్లో కలర్ మీద ఏ కలర్ డిజైన్ వేయాలి? పసుపు రంగు మీద ఎరుపు రంగు డిజైన్ అయితే బాగుంటుంది. నువ్వు నీట్గా చేస్తావా చిన్ని? ఖచ్చితంగా. మమ్మీ, మీరే చూడండి, ఈ రెడ్ కలర్ తీసుకుని ఇలా ఇలా డిజైన్ ఇటువైపు, ఇంకా రెండో వైపు, ఇక ఇటు కూడా. హే మమ్మీ, చూసారా నేను ఎంత చక్కగా డిజైన్ వేశాను? అరే వావ్, నిజంగానే చాలా బాగా చేసావు చిన్ని. అరే, ఆవు పెరట్లో ఉంది, నేను ఆవుకి గడ్డి వేయడం మర్చిపోయాను. పిల్లలు, నేను ఆవుకి గడ్డి వేసి 5 నిమిషాల్లో వచ్చేస్తాను. మీరు కలర్ చేస్తూ ఉండండి. చాలా జాగ్రత్తగా కలర్ చేయాలి. అలాగే రంగుల్ని కూడా వేస్ట్ చేయకండి, సరేనా? ఇప్పుడే వస్తాను చిటికెలో. నేను వచ్చేలోపు ఈ పాత్రల్ని విరగ్గొట్టకండి. అలా సీత ఆవుకి గడ్డి వేయడం కోసం పెరట్లోకి వెళ్తుంది. అరే వావ్, ఇప్పుడు నేను సీత ఆంటీ ప్లేస్ లో కూర్చుంటాను. చిన్ని, ఇప్పుడు నేను కూడా కలర్ వేస్తాను. కాస్త బ్రష్ ఇవ్వమంటే ఇవ్వలేదు నువ్వు. ఇప్పుడు సీత ఆంటీ బ్రష్ తో నేను కలర్ చేస్తాను. ఇలా మున్ని వెళ్ళి సీత ప్లేస్ లో కూర్చుంటుంది. ఇప్పుడు చూడు, నేను చిన్ని కన్నా అందంగా కలర్ చేస్తాను. హే, నేను ఈ కలర్ వేస్తాను. ఈ పాత్రకి ఈ కలర్ అయితే బాగుంటుంది. ఇదిగో ఇలా, ఇదేమో ఇటు, ఇంకా ఇటువైపు కూడా, ఇటు. హే, చూసావా చిన్ని, నేను వేసిన డిజైన్ ఎంత అందంగా ఉందో? సీత ఆంటీ చూసారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అంతకన్నా షాక్ అవుతారు. అయింది కదా నీ డిజైన్, ఇప్పుడు కాసేపు నాకు బ్రష్ ఇవ్వు, నేను కూడా కలర్ వేస్తాను. ఎంతసేపటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. చెయ్యి, అయితే నాకేంటి, నేను మాత్రం ఇవ్వనంటే ఇవ్వను చెప్తున్నా అంతే. అరే ఏంటి మొన్న అలా అంటున్నా? సీత ఆంటీ నన్ను కూడా కలర్ వేయమని చెప్పారు. ఊరికే నువ్వు పెత్తనం చేయకు. ఏ పింకీ, నేను ఇవ్వనని చెప్పాను కదా, ఇవ్వనంటే ఇవ్వనంతే. ఎక్కువగా మాట్లాడావో ఈ రంగు తీసి మొహాన్ని కొడతాను చెప్తున్నా. నువ్వు రంగు కొడితే నేను చూస్తూ కూర్చుంటానా ఏంటి? ఈ రంగులోనే నీ మొహం పచ్చడి చేసేస్తాను. అయ్యయ్యో, వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ చేసేసారు. కొంప తీసి ఇద్దరు కలిసి కొట్టుకుంటారా ఏంటి? ఏంటి పింకీ, ఇష్టానికి వాగుతున్నా నువ్వు? నీకు మాటలతో సరిపోదు, ఇదిగో రంగుతోనే చెప్తాను. ఈ ఎరుపు రంగు తీసుకుని ఇప్పుడు ఎలా ఉంది? నాతో పెట్టుకోకని చెప్తూనే ఉన్నా కదా. ఇలా మున్ని రంగుని పింకీ మొహానికి పూస్తుంది. ఏమొన్ని, ఏం చేసావు? నువ్వు నాతోనే పెట్టుకుంటావా? నేనేంటో ఇప్పుడు చూపిస్తాను చూడు.
ఇలా పింకీ కూడా రంగు తీసుకుని మున్ని మొహానికి రాస్తుంది. అరే ఏ నిన్ను ఇప్పుడు చూడు, ఈ గ్రీన్ కలర్ లో నిన్ను ముంచేస్తాను. ఇలా మున్ని గ్రీన్ కలర్ పింకీ మీద వేస్తుంది. అరే నీకెంత ధైర్యం ఉంటే నాతోనే యుద్ధానికి వస్తావు? నిన్ను ఈరోజు వదిలేదే లేదు. ఈ ఎల్లో కలర్తో నేను నీకు స్నానం చేపిస్తాను చూడు. ఇలా పింకీ ఎల్లో కలర్ మున్ని మీద వేస్తుంది. అరే ఏం చేస్తున్నారు మీరిద్దరు? మమ్మీ చెప్పారు కదా రంగుల్ని వేస్ట్ చేయొద్దని. ఇక్కడ మున్ని పింకీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను పింకీ. అరే ముందు నేను వదిలితే కదా నువ్వు అయిపోయావు చూడు నిన్ను. అయ్యో వీళ్ళు ఇలా కొట్టుకుంటూ పాత్రల్ని విరగొట్టారు కదా. మమ్మీ త్వరగా రండి. అసలు నువ్వు అయిపోయావు, ఈరోజు అయిపోయావు. అప్పుడే సీత అక్కడికి వస్తుంది. అరే ఏంటిది? మున్ని పింకీ ఆగండి, ముందు లేవండి. ఇలా సీత ఇద్దరిని విడదీస్తుంది. ఇక్కడ సీత ఇద్దరికి నచ్చ చెప్తూ ఉంటుంది. మున్ని పింకీ మీరిద్దరూ అసలేం చేస్తున్నారు? ఇలా కొట్టుకోవడం మంచి పద్ధతి కాదు. మీ మొహాలు ఎలా చేసుకున్నారో చూడండి. అంతేకాదు ఇద్దరు కలిసి రంగుని చాలా వేస్ట్ చేసేశారు. మీరిద్దరూ ఇళ్లకు వెళ్ళి ఈ రంగు శుభ్రంగా క్లీన్ చేసుకుని స్నానం చేసి రండి, వెళ్ళండి. అలా సీత పింకీని మున్నిని ఇద్దరిని కోపడుతుంది. అలా మున్ని పింకీ ఇద్దరు ఇంటికి వెళ్ళడం కోసం సీత వాళ్ళ ఇంటి నుంచి బయటికి వస్తారు. అరే నేను ఈరోజు చక్కగా డిజైన్ చేద్దామనుకున్నా, అంతా నీ వల్లే జరిగింది. సీత ఆంటీ నీ వల్లే నన్ను కలర్ చేయనివ్వలేదు. చేసిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు? అసలు నేను వదిలిపెట్టి తప్పు చేశాను. నీ సంగతి చూస్తా ఉండు. నీ సంగతి నేను చూస్తా ఉండు. ఇలా మున్ని పింకీ మళ్ళీ పోట్లాడుకుంటూ ఉంటారు. సీత వాళ్ళని చూస్తుంది. అరెరే ఎంత చెప్పా కూడా మళ్ళీ పోట్లాడుతున్నారే. వీళ్ళిక ఈ జన్మకి మారరు. ఉండండి పింకీ మున్ని ఆగండి. అలా వాళ్ళని విడదీయడానికి సీత వెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.